కదా అసలు బియాండ్ ద లెవెల్ క్యాస్ట్ల గురించి లేచి చెప్పేమనుకుంటే అసలు ఈ యాంగిల్ అంతేనండి. అందులో మీరు ఇద్దరు హీరోల గురించి చూడొద్దని ఇద్దరు మిత్రులు కదా అది. వాసు గారు ఇక్కడండి Yeah. అది ఎంటర్టైన్మెంట్ పార్ట్ కొంచెం కొన్ని సీన్లు ట్రిమ్ చేశారని చెప్పారు మీరు నిన్న ఒక 10 మినిట్స్ దాకా. అదేమన్నా 10 మినిట్స్ కాదమ్మా, ఈ సినిమాలో 45 మినిట్స్ ఇంచుమించు 4 ట్రాక్లు. అంటే మనకి సినిమా నేను 3.5 అవర్స్ రిలీజ్ చేయలేను కదా, ఇంచుమించు 4 ట్రాక్లు అంతా కూడా 42 మినిట్స్ ఉంది ఎడిటింగ్ రూమ్లోని. నేను అయిపోయిన తర్వాత ఒక కొత్త వర్డ్ తీసుకొద్దాం అనుకుంటున్నా. ఏది డి అని చెప్పి, అంటే డిలీటెడ్ వెర్షన్ అని చెప్పి దానికి ఒక ఆర్ఆర్ ఇచ్చి నీట్గా ట్రాక్స్ అన్నీ కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మంచి కాంపిటీషన్లో వచ్చిన సినిమా, కొన్ని స్క్రీన్స్ కూడా తక్కువ కనిపిస్తున్నాయి. స్క్రీన్స్ ఏమైనా పెంచుతున్నారా లేదంటే సెకండ్ వీక్ నుంచి ఇంక్రీజ్ అవుతాయి? ఎస్ అండి, ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు చూస్తే 35 షోస్ వరకు పెరిగినాయి ఆల్ మల్టీప్లెక్సెస్లోని. మధ్యాహ్నం పెంచారు. పెంచితే కూడా మనకి గుడ్ థింగ్ ఏంటంటే మధ్యాహ్నం అప్పటికప్పుడు పెట్టినా కూడా ఇంతకు ఈవినింగ్ 5 o'clock నేను వచ్చే ముందు చూస్తే అన్నీ కూడా ఆరెంజ్లోకి వెళ్ళినాయి బుక్ మై షో వాటిల్లోని. డెఫినెట్గా ఇప్పుడు ఫ్లో బాగుంది కాబట్టి ఈ 4 రోజుల్లోనే పెంచుకుంటూ వెళ్తాము. మెయిన్ 23rd వచ్చినప్పటికీ ఈ సినిమాకి టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్కి ఈ సినిమా స్ట్రెంత్కి తగ్గ థియేటర్లు 23rd అందుకుంటాయి. వాసు గారు, ఇండస్ట్రీ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. కొత్త సినిమాలకి జనాలు థియేటర్కి రావట్లేదు అంటున్నారు. సమ్మర్ కూడా క్యాష్ చేసుకోలేకపోయింది ఇండస్ట్రీ. ఏమైనా అడిగితే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆడియన్స్కి మూడ్ లేదు, థియేటర్కి వచ్చి మూడ్ లేదు అంటున్నారు. కానీ అదే టైంలో మురారి లాంటి సినిమాలు రిలీజ్ చేస్తే జనం ఎగబడే చూస్తున్నారు. ఈ ట్రెండ్ని మీరు ఎలాగ ఒక ప్రొడ్యూసర్గా ఎలా అనలైజ్ చేస్తారు? అదేనండి నేను చెప్తున్నాను. ఇప్పుడు థియేటర్కి జనాలు రావాలంటే ఇప్పుడు మూమెంట్ ఉండాలండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మురారి ఈ సినిమా. మహేష్ బాబు గారి బర్త్డే ఉంది, సో దెర్ ఈజ్ ఎ మూమెంట్. ఇప్పుడు వాళ్ళ ఒక సెలబ్రేషన్. మొన్న లాస్ట్ టైం కూడా ఎవరు అడిగారు నన్ను, మన ప్రెస్లోంచి అడిగారు, ఇన్ని సినిమాల కాంపిటీషన్లో ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారండి అని. ఇప్పుడు సినిమా అనేది ఎలాగ అయిపోయిందంటే మేము పలానా అంటే ఒక మూడ్ క్రియేట్ అయితే తప్పితే ఆడియన్స్ థియేటర్కి రావట్లేదండి. ఇప్పుడు ఇదే సినిమాని కనుక నేను ఏమీ లేని ఒక ఫ్లాట్ కొన్న డేస్లో వదిలితే కనుక నిన్న నాకు ఇంచుమించు 40-45%తో ఓపెన్ అయింది సినిమా. నేను ఎంత పబ్లిసిటీ చేసి ఏం చేసినా కూడా 20-25% ఓపెన్ అవుతుంది. అది మౌత్ టాక్ వెళ్ళి మళ్ళీ ఆ సినిమా పికప్ అయ్యి ఎప్పుడు అందుకుంటుంది, నాకు థర్డ్ వీక్ అందుకుంటే నాకు మల్టీప్లెక్స్ నుంచి వచ్చేది నాకు 35%, వాళ్ళకి 65%. గ్రాస్ కనబడుతుంది కానీ షేర్ కనబడదు. అందుకని జనాలు ఎప్పుడైతే థియేటర్కి రావాలి అని ఒక మూడ్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఇంక మనం వచ్చేవలసిన పరిస్థితే మాకు ఏర్పడింది. ఎందుకంటే ఈ రోజులాగా 365 days ఈజ్ నాట్ ఫర్ ద థియేటర్ డేస్. ఇప్పుడైతే పెద్ద హీరోలకు తప్పితే వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళకి అది ఉంది. అది వాసు గారు, నిన్న దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, ప్రేక్షకుల్ని మేమే చెడగొట్టాము, 4 వారాల్లో ఇంట్లో కూర్చోండి, 4 వారాల్లో సినిమా తీసుకొస్తామని వాళ్ళని మేమే చెడగొట్టాము అన్నారు ఓటీటీ గురించి మాట్లాడుతూ. సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడుతున్నారు ఓటీటీ గురించి గట్ట. సో ఫర్దర్గా ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు? అంటే 4 వారాలకి స్టిక్ అయి ఉంటారా, లేదంటే ఇప్పుడు ఆయన కూడా రాజుగారు అన్నారు కదా, సో ఛాంబర్లో కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏమన్నా చేంజ్ ఓవర్ ఏమన్నా ఉంటుందా? నేను చూసిన దాంట్లో ఎవరో ఎన్ని బాధలు పడినా ఏం చేసినా ఒక యూనిటీ లేనిదే ఏది చేయలేం. ఇది ఏదో ఒక ఛాంబర్ రూల్ పెడతానో లేదా ఇంకొకరు రూల్ పెడతానో ఇది సక్సెస్ అయ్యేది అయితే ఎస్పెషల్లీ నేను చూసిన దీంట్లో అయితే చాలా కష్టం. అది ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చుని దాని ఒక హిందీలో ఎట్లాగైతే రూల్ వచ్చిందో ఇప్పుడు 8 weeks లోపు ఇస్తే కనుక మేము థియేటర్లు ఇవ్వము అని చెప్పి ఒక రూల్ వస్తేనే తప్పితే సక్సెస్ అవ్వలేదు. అట్లాగే ఏదైనా ఒక కంట్రోల్ చేయగలిగిన ఒక రూల్ వస్తే తప్పితే ఇక్కడ ఎదరికెళ్ళాం. వాసు గారు, సినిమా చాలా బాగుందండి, చూసాం. కానీ నాకు అనిపించింది ఏంటంటే గీతా ఆర్ట్స్లో ఎప్పుడు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి. ఈ సినిమా స్టార్టింగ్లో కొద్దిగా లైన్ దాటిందా అనిపించింది. ఆటగాడి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల దాని కన్క్లూజన్ ఇవ్వలేదు. అంటే ఆ ఆటగాడి క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఆ క్యారెక్టర్కి మా ఆటగాడు పోటుగాడు డైరెక్టర్ గారే. ఇది నాకన్నా కూడా ఆయన అయితేనే బాగా చెప్తాను. అంటే మీ గీతా ఆర్ట్స్లో అన్నప్పుడు లేదండి, అంటే అక్కడ కూడా ఒక లైన్ మీద ఆడాము, లైన్ దాటి అయితే ఆడలేదు అనుకుంటున్నా. బట్ ఏంటంటే అదొక ఊరు కామెడీ. ఒక ఊళ్ళో జరిగే క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయి, లేదంటే అక్కడ ఉన్న తను లైఫ్లో ఇన్స్పైర్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ నుంచి కానీ ఇట్ల నుంచి కానీ తను తీసుకుని రాసుకున్నాడు ఆ కథని. తనకు ఎక్కడో ఏదో ఇన్స్పిరేషన్ ఉంటుంది ఇలాంటిది.
ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇన్స్పిరేషన్ అంటే అండి అదే ఎవరో ఒకరు అడుగుతారు కదండి నన్ను అలాగ అడిగిన ఒకడెవడో అడిగాడు అక్కడ ఊర్లో. అది అంతేనండి. తర్వాత కంక్లూజన్ ఉంటుందండి ఎడిటింగ్లో తీశారు, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అది ఎడిటింగ్లో తీశారు సార్. అదే ఆర్యా డి అని ఒకటి వస్తుంది, సారీ ఐడి అని ఒకటి వస్తుంది, అప్పుడు దాంట్లో ఇవన్నీ వస్తాయి మొత్తం. అది నితిన్ గారు సార్, సినిమాలో మీ ఎమోషన్ పార్ట్స్ బాగా ఉన్నాయి. మీ అంటే బావగారు చూసారా సినిమా? చూసి ఏమన్నా మీ సీన్స్ ఏమన్నా కొన్ని సీన్స్ ఏ సీన్స్లో బాగున్నాయని చెప్పారా ఎన్టీఆర్ గారు? సార్ చూశారు సార్, కాకపోతే ఇంకా డిస్కషన్ దాకా అయితే వెళ్ళలేదు. మేము డిస్కషన్లో తొందరలో వెళ్తాం. ఇప్పుడు ప్రమోషన్లు వీటిల్లోనే బిజీగా ఉన్నాం. ఒక్కసారి అవన్నీ అయిన తర్వాత ఆయనతో కూర్చోడం అయితే జరుగుతుంది. మాటల్లో వస్తుంది సార్, ఏంటో ఒకసారి కనుక్కోవాలి. హాయ్ సార్, నా పేరు వెంకట్, ఎన్టీవీ సార్. ఎస్ సార్. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను సార్. అంటే ఈ సినిమా మొత్తం కూడా అంటే క్యాస్ట్ గురించి చెప్పారు మీరు కొంత. యాక్చువల్గా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ క్యాస్ట్ ఏం లేదు. ఎందుకంటే చరణ్ గారు ఇంటర్ కాస్టే, అల్లు అర్జున్ గారు ఇంటర్ కాస్టే. సో మరి ఈ క్యాస్ట్ ఈజ్ ఎక్కడ వచ్చింది అనేసి ఇలా మొత్తం క్లైమ్ మొత్తం చూపించారు, హీరోయిన్తో చెప్పించారు అంత ఫీలింగ్. సార్ ఇప్పుడు లేదు అనేది మాత్రం నేను ఒప్పుకోను, అది నేను బోల్డ్ స్టేట్మెంట్. అది అసలు 100% లేదు అనేది నేను చాలా ఇక్కడ ఏదో కూర్చుని స్టేజ్ మీద నుంచి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడాలి కాబట్టి అవునండి ఏదో సినిమా గురించి తీసాననే మాటలైతే నేను మాట్లాడను. అది ఎంత డీప్ రూటెడ్గా ఉంది, జనాలు దాని నుంచి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది అన్నీ తెలిసిన మనిషిని. ఎందుకంటే నేను ఎక్కడో ఫిలిం నగర్లో కూర్చొని సినిమాలు తీయట్లేదు. నేను వీక్కి 4 రోజులే ఫిలిం నగర్లో ఉంటాను, 2 రోజులు పాలకొల్లో ఉంటాను. సో నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పాలకొల్లు 20 రోజులు వెళ్ళకుండా ఉన్నది నేను. ఈయన గురించి అనేది కూడా నేను ఎప్పటికీ ఒక 5 రోజులు ఎక్కడ అయినప్పటికీ కంపల్సరీ 2 days నేను పాలకొల్లు వెళ్ళిపోతాను. లేదు అనేది అనుకుంటే మీరు అందరూ మీరు అనుకుంటే కనుక మీరు ఎక్కడో ఈ సొసైటీకి డిస్కనెక్టెడ్లో ఉన్నారు. 100% దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఏదైతే నేను కథ చెప్పానో దానికి స్టిక్ అయి ఉంటాను. ఓకే, రిలీజ్కి ముందు ఈవెంట్ ఒకటి పిఠాపురంలో చేశారు, మొత్తం కూడా బాగుంది. మరి సక్సెస్ మీట్ కానీ అంటే మీరు పవన్ గారికి చాలా మంచి క్లోజ్ కాబట్టి మీరు అడిగితే ఆయన వచ్చే అవకాశం ఉంటుంది సినిమా. ఎందుకంటే మీరు అంటున్నారు దీన్ని కొద్దిగా జాకీ పెట్టి లేపాలి అన్న ఇప్పుడు అంటున్నారు కాబట్టి పవన్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ అంటే ఆల్రెడీ బన్నీ గారు ఒక ట్వీట్ చేయటము బాగానే అయింది. అంటే ఈ సక్సెస్ మీట్ ఏమండి, వాళ్ళున్న స్టేజ్కి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంది సినిమా అనిపిస్తే మాకు అది చాలు. అది అంతే తప్పితే ఆయన్ని నాకు తెలుసు ఒక హీరో ఒక ఫంక్షన్కి రావాలన్నా లేదంటే ఒక బయటికి రావాలన్నా వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందని నాకు తెలుసు. నేను 100% ఈవెన్ ఇప్పుడు ఎన్టీఆర్ గారిని కానీ మన బన్నీ గారిని కానీ లేదా నాకు ఎవరన్నా సరే తెలిసిన పెద్ద హీరోలను కానీ ఏ రోజు కూడా నేను ఎక్కువ దాని గురించి ఇబ్బంది పెట్టాను. ఒక హీరోని ఫంక్షన్కి రమ్మని అడుగుతానికి నేను చాలా ఇబ్బంది పడతాను. బికాజ్ ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది అక్కడ. అందుకని మ్యాక్సిమం నేను ఇంకా తప్పదు నాకు అవసరం అన్నప్పుడు మాత్రమే నేను వెళ్ళి అడుగుతాను. అలాగా మ్యాక్సిమం వాళ్ళని కంఫర్ట్లో ఉంచడానికే నాకు ఇష్టం. డెఫినెట్గా దీనికి అయితే నన్ను ప్రేమించే వాళ్ళ అందరి బ్లెస్సింగ్స్, అందరు హీరోల బ్లెస్సింగ్స్ అయితే ఈ సినిమాకు ఉన్నాయి. లాస్ట్ వీక్ కమిటీ కుర్రాళ్ళు రావడం జరిగింది, దానికి చరణ్ గారు ట్వీట్ చేశారు, దాని ప్రమోషన్ అయింది. ఇప్పుడు బన్నీ గారు దాంతోపాటు ఎన్టీఆర్ గారు. సో ఇది కూడా మంచి ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాము. ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే ఈ మంత్ ఇంట్లోనే ఇటు త్రివిక్రమ్ గారిది బన్నీ గారిది సినిమా ఏదో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దానిపైన స్టిక్ ఫర్ దిస్ ఫిల్మ్ ఏది ఇప్పుడు ఏం మాట్లాడినా హెడ్డింగ్లో వెళ్ళిపోతాయి, స్టిక్ ఫర్ దిస్ ఫిల్మ్. సార్ జాతిరత్నాల సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా చేయలేదనే ఒక ఫీలింగ్ వచ్చిందని చెప్పారు కదా, సో సాటిస్ఫై అయ్యారా? అయి తర్వాత మొదటి స్టెప్ అనుకుంటున్నానండి నవ్వించడంలో. ఎందుకంటే 100% ఒక సింపుల్ పెద్ద లోడ్ లేని కథ వేసి చక్కగా వాళ్ళని తీసుకొచ్చి ఒక 2 hours 15 minutes నవ్వించి పంపితే బాగుంటుంది. అట్లాంటి సినిమా నాకు దొరికినప్పుడు 100% నేను చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటా. అంటే జాతిరత్నాలు ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిలిం ఇన్ మై ఫిల్మ్ లిస్ట్లోని. నాకు తెలుసు అంటే దాన్ని అంటే నేను స్టార్ట్ టు ఎండ్ నవ్వుకున్న సినిమా అది బాగా. అది ఎప్పటికీ కూడా నా లైఫ్లో నిలిచిపోయి నాకు ఒక నేర్పిన సినిమా అది.
సో దాన్ని ఆల్వేస్ ఐ రెస్పెక్ట్ దట్ ఫిలిం. ఓకే, నితిన్ గారు. సార్ సార్, మ్యాడ్ ఒక గ్యాంగ్తో వచ్చారు, ఇప్పుడు ఒక గ్యాంగ్తో వచ్చారు. సో ఏ గ్యాంగ్ ఎక్కువ ఎంటర్టైన్ అయ్యారు మీరు? మాకైతే ఈ గ్యాంగ్ మరీ రూటెడ్ అనిపించింది. సో ఎస్పెషలీ లాస్ట్ 20 మినిట్స్లో మీ నటనలో మాకు పెర్ఫార్మెన్స్లో కానీ ఒక బ్రైట్నెస్ కనిపించింది. అంటే బాగా చేస్తున్నాడు, అంటే ఈ కామెడీలు ఇవి చేస్తాడు కానీ ఎమోషన్స్ దగ్గర ఎలా ఉంటాడు అనే దగ్గర అక్కడ బాగా ఇంప్రెస్ చేశారు. సో ఆ సీన్స్ గురించి కానీ ఏదైనా మాట్లాడు. మొత్తం అంజు గారికే అండి క్రెడిట్. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒక ఎప్పుడు చూసినా మాతోనే కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది సీన్, అలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు డిస్కస్ చేసేవారు. సో ఆయనకే క్రెడిట్ ఇవ్వాలి. దాంతోపాటు మీరు అన్నట్టు మ్యాడ్ వాళ్ళు క్లోజా వీళ్ళు క్లోజా అంటే అది ఎక్కువ ఎంజాయ్ చేశారు క్లోజ్ అని? సార్ రెండు టీములతో బాగా ఎంజాయ్ చేశాను సార్. కాకపోతే చౌదరి గారితో అయితే చాలా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అదైతే ఫస్ట్ షూర్. ఓకే, అంజి గారు. సార్, అంటే ఒక మూడ్ని సెట్ చేయడం అనేది సినిమాకి ఎంత ఇంపార్టెంట్, అది ఆడియన్స్ని మన థియేటర్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ 10 మినిట్స్లోనే మైండ్ కామ్ అయిపోయింది మీరు సెట్ చేసిన మూడ్ వల్ల. హాయిగా చూసేస్తాం నిజంగా సినిమా అంతా. మన కెమెరా జిమ్మిక్లు ఏం లేవు, చక్కగా క్యారెక్టర్స్ అలా కనెక్ట్ అవుతూ వెళ్తూ ఉన్నాయి. ఈ సినిమాని ఈ మూడ్ సెట్ చేయాలి, ఈ కథనం ఎలా నడపాలన్నది ఒక బిగ్గెస్ట్ సక్సెస్ అనిపిస్తుంది. మీరు ఇప్పుడు అందుకున్న సక్సెస్లో మెయిన్ పార్ట్ అదేమో అనిపిస్తుంది. ఆ మూడ్ సెట్ చేస్తే ఒక కేరళ సినిమాలు చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు అలాంటి ఫీలింగ్ కలిగేది, భలే ప్రేమను చూస్తున్నప్పుడు అలాంటి ఫీల్ కలిగేది. అలాంటి మూడ్ని క్రియేట్ చేయగలిగారు. జస్ట్ ఆ మూడ్ గురించి, ఆ వర్క్ గురించి మాట్లాడు. యాక్చువల్గా ఈ సినిమా చేస్తారు అనుకున్నప్పుడే అమలాపురం నేటివిటీలో యాక్చువల్ నేను అక్కడ పెరిగి ఉన్నాను కాబట్టి ఆ వర్షంలో ఊరు చాలా అందంగా ఉంటుంది అన్నది నా ఫీలింగ్. ఎప్పుడు ఎవరికైనా అట్లా అనిపిస్తుంది, నాకు కూడా బయట తిరిగేవాళ్ళం మీరు. ఎక్కువ. తర్వాత ఇది చేద్దారన్నప్పుడు వాసు గారితో ఒకసారి డిస్కషన్లో వచ్చింది. యాక్చువల్లీ మామూలుగా ఓకే, కామెడీ సినిమా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, దీన్ని విజువల్గా ఎంత బాగా చెప్పొచ్చు ఏంటంటే దానికి ఒక వర్షం, ఒక మిస్ట్ లాంటిది యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక కలెక్టివ్ డెసిషన్తో అప్పుడు ఎదురుకెళ్తే తర్వాత ఏంటంటే దానికి ఒక కెమెరామెన్ ఉన్నాడు, చాలా బాగా హెల్ప్ అయ్యారండి మాకు, సమీర్ కళ్యాణి గారు. మనకు ఉంటే మీకు చూస్తుంటే వర్షం వస్తే వర్షం వచ్చేటట్టు ఉంటుంది, లేదంటే వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది అట్లాంటి వాతావరణాన్ని అతను సెట్ చేశాడు. దానికోసం చాలా కష్టాలు పడ్డాము, తిట్లు కూడా తినాలండి. అబ్బాయి అదే కొంచెం బడ్జెట్ అది ఎక్కువ అవటం, లాస్ట్లో కొంచెం మాకు ఐటెం సాంగ్లు అవన్నీ పడ్డాయి అంతే. దానివల్ల నితిన్ మీకంటే క్యారెక్టర్స్ కూడా హీరో క్యారెక్టర్ని ఏదో ఐడియల్గా ఉంచాలని కాకుండా ఒక సెల్ఫిష్నెస్తోనూ, అంటే జనరల్గా రియల్గా ఎలా ఉంటారు హీరో క్యారెక్టర్లు అలా రాయగలిగారు. అంటే క్యారెక్టర్లో కూడా చిన్న గ్రోత్ కనిపించింది. యాక్చువల్గా అది కాదండి, యాక్చువల్గా కార్తిక్ క్యారెక్టరు కాదు సార్, నేనే సార్ కార్తిక్, నేను కార్తిక్ క్యారెక్టర్కి నేను రిలేటివ్ అవుతాను. ఎందుకంటే ప్రతి మనిషిలో సెల్ఫిష్నెస్ ఉంటుందండి యాక్చువల్గా. అందుకే అంత కొంచెం న్యాచురల్గా అనిపించిందండి అందరికీ. యాక్చువల్ ప్రతి ఒక్కరికి సెల్ఫిష్ ఉంటుంది, అది ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది. అదంతా పోయి ఎలా రియలైజేషన్ అయ్యాడు అన్నది టోటల్గా మీరు ఆ లాస్ట్లో 20 నిమిషాలు ఎందుకు అంత మంచిగా ఫీల్ అవుతున్నారో, అంత రియాక్షన్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఎలా ఉంటేనే కదా సార్ అట్లా సెల్ఫిష్నెస్ పోయిందంటే దాని గురించి అంత ఎమోషన్ ఫీల్ అయ్యారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్కేఎన్ నేను ఇద్దరం 10 సంవత్సరాల పైన రూమ్మేట్స్ ఇద్దరం కూడా. మేము ఏ రోజు పొద్దున లేసినా నువ్వు సెల్ఫిష్ అని ఈ రోజుకి తిట్టుకుంటాం. ఈ పొద్దున కూడా తిట్టుకున్నాం, రే నువ్వు సెల్ఫిష్ రావట్లేదంటే నువ్వు సెల్ఫిష్, ఇదిగో ఎక్సెస్ అయిన తర్వాత నాకు ఫోన్ ఎత్తలేదని చెప్పి ఆడతారు. సో ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు ఆ సెల్ఫిష్నెస్ అనేది ఎంత కూడా పోదు. అదే బాగుంది సినిమాలో కూడా. నితిన్ గారు